హలో అండి, ఈ వీడియోలో నేనైతే క్యారెట్ హల్వా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా అయితే క్యారెట్లు తురుము పక్కన పెట్టేసుకోండి. తర్వాత అయితే ఒక కుంది బెల్లం అయితే తీసేసుకొని నలగొట్టేసుకొని వాటర్లో అయితే వేసేసి కరగబెట్టేసుకుంటున్నాను. నేనైతే ఎర్లీ మార్నింగ్ మా వారు జిమ్కి వెళ్ళి రంగాలనే క్యారెట్ జ్యూస్ అయితే వేసాను. ఆ క్యారెట్ జ్యూస్ వేయంగా ఉన్న పిప్పితో అయితే నేను ఈ క్యారెట్ హల్వా అయితే చేస్తున్నాను. స్టవ్ మీద అయితే కళాయి పెట్టేసుకొని దాంట్లో ఒక 2 స్పూన్లు నెయ్యి అయితే వేసేసుకోండి. నెయ్యి ఫ్రై అయిన తర్వాత మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసి ఆ నెయ్యిలో ఫ్రై చేసేసుకోండి. హల్వా అయితే షుగర్తో చేస్తారు కదా, నేనైతే ఇక్కడ బెల్లంతో చేస్తున్నాను. ఎందుకంటే నా లాస్ట్ టైం కూడా డెలివరీ టైం అప్పుడు జలుబు చేసి కొంచెం ఇబ్బంది అయింది. ఆ జలుబు వల్లే నాకైతే ప్రీ డెలివరీ అయిపోయింది. అందుకని చెప్పేసి ఈసారి అయితే జలుబు రాకుండా ఉండడానికి డాక్టర్ అయితే షుగర్ అవాయిడ్ చేయమన్నారు. నేనైతే షుగర్ అస్సలు యూజ్ చేయట్లేదు. అందుకని హల్వాకి కూడా నేనైతే బెల్లంతో హల్వా చేస్తున్నాను. ఇప్పుడు నాకైతే నెయ్యి కరిగిపోయిందండి. నా దగ్గర అయితే బాదం అండ్ కిస్మిస్ మాత్రమే ఉన్నాయి. అవి అయితే వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను. బాదం కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే కిస్మిస్ వేసాను. కిస్మిస్ అయితే వెంటనే ఉబ్బిపోయినాయి. ఇంకా బాదము కిస్మిస్ 2 ఫ్రై అయిన తర్వాత రెండింటిని అయితే తీసేసి పక్కన ఒక చిన్న ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను. చూసారు కదా, చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడైతే ఆ ఉన్న కొంచెం నెయ్యిలో నేను తురుము పెట్టేసుకున్న క్యారెట్ తురుమును అయితే వేసేసుకుంటున్నాను. తురుము అయితే వేసేసుకొని నేనైతే ఇలా బాగా కలిపేసుకుంటున్నాను. కిందకి పైకి ఇలా బాగా కలుపుకుంటూ ఆ నెయ్యిలో అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇలా నేనైతే ఒక 2 నుండి 3 నిమిషాల వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూనే ఉన్నాను. మా వాడికి అయితే నేను అసలు షుగర్తో చేసినవి పెద్దగా ఏమీ పెట్టను. ఎక్కువ శాతం అయితే బెల్లమే యూజ్ చేస్తాను. మా వారికి అయితే స్వీట్స్ అంటే చాలా ఇష్టం. కానీ ప్రస్తుతానికైతే మా కోసం అని చెప్పేసి ఎలా చేస్తే అలానే తింటున్నారు. ఇప్పుడైతే అడ్జస్ట్ అయిపోతున్నారు. బెల్లంతోనే ఎక్కువ ఇంట్లో ఏ స్వీట్ చేసుకున్నా ప్రతి దాంట్లోనూ బెల్లమే వేస్ట్ చేసుకుంటున్నాము. షుగర్ అయితే పూర్తిగా అవాయిడ్ చేసేసాము. క్యారెట్ చూసారా, తురుము అయితే బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే నేను 1 గ్లాసున్నర పాలు అయితే వేసేసుకున్నాను. పాలు వేసుకుంటే చప్పదనం వచ్చింది, ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు అయితే స్కిప్ చేసేయండి. నేనైతే క్యారెట్ కూడా జ్యూస్ పట్టేసిన క్యారెట్ తురుము కదా, దాంట్లో కూడా రసం అయితే లేదు. అందుకని చెప్పేసి నేనైతే పాలు యాడ్ చేసుకున్నాను. పాలలో అయితే కొంచెం అది ఉడుకుతూ ఉంటుంది. ఇటువైపు అయితే ఇంకో స్టవ్ మీద బెల్లం అయితే వాటర్ వేసుకున్న బెల్లం స్టవ్ మీద పెట్టేసుకున్నాను. అదైతే బెల్లం కరిగేసింది. దాన్ని అయితే మళ్ళీ బెల్లంలో ఏమన్నా ఇసుక ఉంటుందేమో అని చెప్పేసి వడగట్టేసుకుంటున్నాను. వడగట్టేసి 1 గ్లాసులో అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఈలోగా అయితే ఈ పాలైతే బాగా ఇంకిపోయినాయి. కానీ ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేద్దామని చెప్పేసి ఫ్రై చేశాను. మొత్తం పూర్తిగా ఇంకిపోయినాయి అనుకున్న తర్వాత నేనైతే వడగట్టేసుకున్న పాకాన్ని అయితే తురుములో వేసేసి కలిపేసుకున్నాను. పాకం ఇలా వేసేసి అయితే బాగా కలిపేసుకోవాలి. చూపిస్తున్నట్టు ఇలా బాగా కలిపేసుకున్నాను. కలిపేసుకొని దాని మీద అయితే మూత పెట్టేసి కొంచెంసేపు దీంట్లోనే నేనైతే 2 యాలకులు అయితే చీల్చేసి వేసేసాను. వేసేసి బాగా కలిపేసుకున్నాను. మళ్ళీ యాలకుల ఫ్లేవర్ వల్ల ఏ స్వీట్ అయినా టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకని యాలకులు వేసేసి కలిపేసుకున్నాను. ఇప్పుడైతే ఇంకా మూత పెట్టేసేసి ఉడకనిస్తున్నాను పాకంలో. ఇలా అయితే మూత తీసి చూసుకుంటూ ఉంటున్నాను, మధ్యలో కలుపుకుంటూ. పాకంలో అయితే తురుము మంచిగా ఉడుకుతుంది. నేనైతే నా దగ్గర కొంచెం ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఫుడ్ కలర్ వేస్తే హల్వా కలర్ వస్తుందని అనుకున్నాను, కానీ ఫుడ్ కలర్ వేస్తే ఇంకొంచెం ఎల్లోగా మారిపోయింది హల్వా ఏంటో. ఫుడ్ కలర్ వేసిన తర్వాత అయితే ఇంక ఇలా బాగా కలిపేసుకుంటూనే ఉన్నాను. ఆ నీరు పోయే వరకు అయితే పాకం ఇంకిపోయే వరకు బాగా అయితే కలిపేసుకుంటూ మూత తీసేసే కలిపేసుకున్నాను ఎక్కువసేపు. ఇలా కలిపేసుకుంటూ ఉండగా నీరైతే చాలా వరకు పోయింది. పాకం అయితే కలిసిపోయింది, తురుము పీల్చేసింది. ఇప్పుడైతే నేను పక్కన ఉంచుకున్నాను కదా డ్రై ఫ్రూట్స్, అవి అయితే వేసేసి కలిపేసుకున్నాను. చల్లేసుకొని ఒక 2 స్పూన్లు మళ్ళీ నెయ్యి అయితే వేసేసుకొని కలిపేసుకున్నాను. మా వాళ్ళైతే పూజ చేయలేదు, ఇంట్లో స్వీట్ కూడా ఏం చేయలేదు. పండుగ రోజు కూడా ఈ పప్పు ఈ కర్రీసేనా అని అడుగుతున్నారు. మరి నాన్ వెజ్ అయితే తినకూడదు కదండి ఈరోజు. అందుకని చెప్పేసి స్వీట్ అయినా ఏదో ఒకటి చేయండి అంటే ఇంకా అప్పటికప్పుడు అయితే క్యారెట్ హల్వా చేసి